ప్రజల నుంచి టీడీపీ కూటమికి మంచి స్పందన వస్తుందన్నారు శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు. జగన్ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే ఏపీని నెంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దుతామంటున్న ఎంపీ రామ్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి మాధవి ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళంలో ఉన్నాం. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కూటమి అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. మేము ఊహించిన దానికన్నా ప్రజల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చి అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు తీసుకొని రావాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని స్పష్టంగా తెలియజేస్తున్నారు. మొన్నటి వరకు అయితే కాస్త భయం ఉండేది, ఎందుకంటే ఒక దుర్మార్గుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి. సొంత కుటుంబంలోనే ఒక వ్యక్తి ఎదురు తిరిగితే ఏ రకంగా దారుణంగా హత్య చేయబడ్డాడో తెలుసు కాబట్టి ప్రజలకు కూడా భయం ఉండింది, చంపడానికైనా వెనకాడ్డేమో ఈ నాయకుడని. కాకపోతే ఎప్పుడైతే కోడ్ కూడా వచ్చిందో, కోడ్ తర్వాత ప్రజల్లో ధైర్యం వచ్చింది, స్వాతంత్రం వచ్చినట్టుగా ఫీల్ అయ్యి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా చెప్తున్నారు, మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఎన్డీఏ కూటమి గెలిపించుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని సామాన్యుడి నుంచి చెప్తున్నాడు. అదే మాకు శ్రీరామ రక్ష. సార్, శ్రీకాకుళం జిల్లా విషయానికి వచ్చేసరికి అక్షరాస్యతలో ఎప్పుడు ముందుంటారు, చదువు విషయంలో ముందుంటారు, మిగతా విషయాల్లో కూడా ముందుంటారు. కానీ ఎప్పుడు వెనకబడిన జిల్లాగానే చూస్తూ ఉంటే దీనికి కారణం ఏమి? అదే చూస్తున్నారు అందరూ, వెనకబడినటువంటి జిల్లా. కానీ మాది వెనకబడిన జిల్లా కాదు, కేవలం ఒకే ఒకటి, ఇక్కడ సరైన ఉద్యోగ అవకాశాలు లేక బయటికి వెళ్ళి కష్టపడుతుంటారు. అంతేగాని కల్చర్లో కానీ, లేకపోతే పొటెన్షియల్లో కానీ, టాలెంట్లో కానీ అన్నింటిలో కూడా మేము అందరితో పోటీ పడే తత్వం ఉంది. వన్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే 20 లక్షల మంది రాసినటువంటి నీట్ ఎగ్జామ్లో ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంకర్ మా శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు. సో మేము ఎక్కడా తీసుకుపోం. మల్లీశ్వరి గారు ఒలింపిక్ మెడల్ సాధించిన మా శ్రీకాకుళం జిల్లా. సో జస్ట్ ఆర్థికంగా కొంచెం మాకు శక్తి రావడానికి కంపెనీలు ఉద్యోగాలు ఇక్కడ తీసుకొని రావాలి. అందుకే మా మేనిఫెస్టోలో భవిష్యత్తులో దాని మీదే దృష్టి పెడుతున్నాం, కంపెనీలు తీసుకొని వస్తాం. సార్, ఇక్కడ చూసుకుంటే మీరు ఎప్పుడు ప్రచారానికి వెళ్ళినా యువత ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు, మీ వెనుక యువత ఎక్కువగా ఉంటారు. మరి అలాంటి యువతకి మీరు ఇచ్చే హామీలు ఏంటి? ఇదే ఇందాక చెప్పింది, యువత కూడా కోరుకునేది ఉద్యోగాలే కోరుకుంటున్నారు. అందరూ కూడా చక్కగా చదువుకుంటున్నారు. పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకు కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా నాకు కూడా ఇప్పుడు మీరు చూస్తుంటారు, ఫాలో అవుతుంటారు. వాళ్ళు రిక్వెస్ట్ చేసేది, అన్న జిల్లాలోనే కంపెనీలు తీసుకోండి, మేము ఇక్కడ పని చేసుకోవాలి. సో ఈసారి స్పెషల్ ఎకనామిక్ జోన్ కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ పార్క్ కానీ మా శ్రీకాకుళం జిల్లా తీసుకొని రావడానికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో పలు సందర్భాల్లో మాట్లాడాం. ఈసారి మా ప్రభుత్వం వస్తే దాని మీద దృష్టి పెట్టి మా యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. సార్, అలాగే యువత నుంచి వచ్చే ఇంకొక ప్రశ్న ఏంటంటే, మీ మేనిఫెస్టోకి సంబంధించి పక్క రాష్ట్రాల నుంచి, అంటే వైసీపీ వాళ్ళు మేనిఫెస్టోని పక్క రాష్ట్రాల నుంచి అప్పు తీసుకుంటే కాపీ చేసి తీసుకొచ్చారు మేనిఫెస్టోని. అలాగే ఏదైతే మీరు అప్పట్లో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, ఇది వీలు కాదంటే దాని మేనిఫెస్టోని ఇప్పుడు 3 రెట్లు ఎక్కువగా ఇస్తా అంటున్నారు. అలాంటప్పుడు ఎలా ఇస్తారని ఒక యువత నుంచి ఒక అయితే క్వశ్చన్ వస్తుంది. నక్కకి నాగలోకానికి చాలా తేడా ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంది తేడా. చంద్రబాబు నాయుడు గారు 96లో రాష్ట్రం కష్టాల్లో ఉంటే, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఎంత బ్రహ్మాండంగా హైదరాబాద్ని ఆ రోజు రూపురేఖలు మార్చి ఏపీ స్టేట్ని డెవలప్ చేసి దేశంలోనే నెంబర్ 1గా తయారు చేశారు. అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్, అది ఆయనకుండే క్యాలిబర్ అది. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పులు పాలు చేసి, తాకట్టు పెట్టి, భూములు అమ్ముకొని ఈరోజు సంక్షేమం చేసే పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి చంద్రన్న ఒక మాట ఇచ్చాడనంటే, చంద్రన్న రాష్ట్రంలో సంపద సృష్టించి ఆ సంపదను తిరిగి పేదవాళ్ళకి పంపిణీ చేస్తాడు. సో అక్కడ జగన్కి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ కూడా పోలిక లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో రాష్ట్రంలో స్టెబిలిటీని, ఫైనాన్షియల్ స్టెబిలిటీ తీసుకొని వచ్చి అది తిరిగి పంపిస్తాడు. ఆ ప్రశ్న కేవలం వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు, కానీ ప్రజల్లో మాత్రం ఎక్కడ అటువంటి డీవియేషన్ లేదు. ప్రజలకి నమ్మకం ఉంది, చంద్రన్న చెప్తే నిలబెట్టుకుంటాడని. ఇక మిగిలింది కాపీ కొట్టిన విషయం అంటే, ఎవరి దగ్గర కాపీ కొట్టాం? నెలకి 1500 రూపాయల పథకం మనమే అమలు చేయబోతున్నాం. ఆర్టీసీ బస్సు తాలూకు పథకం ఇతరులు చేసినా సరే మనం ఫస్ట్ టైం మన రాష్ట్రంలో మనం అమలు చేయబోతున్నాం. అలాగే గ్యాస్ సిలిండర్ తాలూకు పథకం, ఇవన్నీ కూడా ప్రజల కష్టాలు ఏవైతే అనుభవిస్తున్నారో దాని నుంచి పట్టుకొచ్చినటువంటి మేనిఫెస్టో ఇది. అదే ఎక్కడో కాపీ కొట్టి వస్తే ఎందుకు ప్రజల నుంచి ఎంత ఆదరణ వస్తుంది? సూపర్ 6 నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా బలం ఏంటి? ఈరోజు సూపర్ 6 పథకాలు. ఆ సూపర్ 6 పథకాలు ప్రజల కష్టాలకు అనుగుణంగా ఉంది కాబట్టి వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఎక్కడ ఎవరెంకెవరు చేసినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకునే మేనిఫెస్టోని మేము ఇచ్చాం. సార్, ఇప్పుడు గతంలో 2019లో చూసుకుంటే 2 స్థానాలను కైవసం చేసుకుంది శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి. అలాగే మీరు ఒకరు. ఈసారి ఎలా ఉంటుంది? 7 గెలుస్తాం, పార్లమెంట్ సీట్ కూడా గెలుస్తాం. శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు
కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట. శ్రీకాకుళం ఎప్పుడు గెలిచినా తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వస్తుందని అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా శ్రీకాకుళంలో 7కి 7 గెలిపించుకొని పార్లమెంట్ సీట్ కూడా గెలిపించుకోవాలి. అలాగే ఇచ్చాపురంలో జగన్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు సంబంధించి మేము మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం, ఉద్దాన సమస్య పరిష్కారం చూపాం, అలాగే ఉపాధి హామీలు కల్పించాం, తీసుకొచ్చడం జరిగింది, అక్క చెల్లెళ్లకు లక్షల్లో ఇండ్లు కట్టించాం. ఇవన్నీ ఈ సంక్షేమం అంతా కూడా మాకు ఓట్లు కల్పిస్తారని అంటున్నారు ఆయన. అంత పచ్చి మోసం, పచ్చి అబద్ధం. జగన్ చెప్పిన అన్ని మాటలన్నీ కూడా 2019 ముందు ఏ రకంగా మాయ హామీలు చెప్పి జగన్ ఓట్లు వేయించుకున్నాడు, మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే 5 సంవత్సరాలు జగన్ స్పష్టంగా చూశారు ఆయన పరిపాలన ఏంటని. ఉద్దానంలో వాటర్ స్కీమ్ అని చెప్తున్నాడు కదా. జగన్ కి టైం ఉంటే ఉద్దానంలో ఏ గ్రామమైనా వెళ్ళమంటున్నా. నువ్వు ఇచ్చిన వాటర్ స్కీమ్ ద్వారా ఒక్క చుక్క నీరైనా సరే నీ ట్యాప్ నుంచి వస్తే నేను ఒప్పుకుంటాను నువ్వు చేసింది అభివృద్ధి అని. ఈరోజు ఏ గ్రామంలో కూడా నేను, ఎందుకంటే ప్రచారంలో కూడా తిరిగాను, స్పష్టంగా అడిగాను నా ప్రజలకి. బటన్ నొక్కాడంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉద్దానం వాటర్ స్కీమ్ ది నీళ్ళు వస్తుందనంటే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, పైపుల్లో నుంచి గాలి వస్తుందని, నీళ్ళు ఎక్కడ కూడా రావట్లేదు. అది కూడా మోసం చేశాడు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అన్నాడు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వాళ్ళ నాయకులు ఫోటోలు తీసుకోవడానికే పనికొచ్చింది కానీ ఒక డాక్టర్ లేడు అక్కడ. అంటే కేవలం ప్రచార ఆర్భాటాల కోసం, ఎలక్షన్ లో ఒక స్టంట్స్ జిమ్మిక్స్ కోసమే ఈ రోజు డబ్బులు ఖర్చు పెట్టామని చూపించుకుంటున్నారు తప్ప వాస్తవంగా ఈ శ్రీకాకుళం జిల్లాకు కానీ ఉత్తరాంధ్రకు కానీ ఎక్కడా కూడా ఒక్క రూపాయి మేలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరగలేదు. మా భూములు కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి, మా టాలెంట్ ని కొట్టేశాడు, మా గనులు కొట్టేశాడు, మా గ్రానైట్ ని కొట్టేశాడు, మా ఇసుకని దోచుకున్నాడు. సో ఉత్తరాంధ్రని దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అది చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రని చక్కనైన ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఆయన అన్న ఇంకో మాట, అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళు అంటున్నారు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయో లేదా అన్న అనుమానాలు వస్తున్నాయని వాళ్ళు మాట్లాడుతున్నారు. దీని మీద అంటే భయపడుతున్నారా? ఓడిపోతామని భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎలక్షన్ కమిషన్ అందరికీ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేస్తుంది కదా. మేము కూడా చాలా కంప్లైంట్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చాం, వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ మొత్తం చూసి ఎవరి దీంట్లో న్యాయం ఉందో రూల్ ప్రకారం అడుగుతున్నారు. మేమే 2019లో ఎలక్షన్స్ ఫేస్ చేయలేదా? ఆ రోజు మేము కూడా బీజేపీకి, సెంట్రల్ గవర్నమెంట్ అగేన్స్ట్ గా ఉన్నాం, కానీ ఎలక్షన్స్ మేము ఫేస్ చేసాం కదా, ధైర్యంగా ఫేస్ చేసాం, పోరాటం చేసాం. మాకు ఏ కంప్లైంట్స్ ఉన్నా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాం. ఈ రోజు ప్రజల దగ్గరికి వచ్చి మొసలి కన్నీరు కారించి సింపతి కొట్టే వద్దామని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ వాస్తవంగా చూస్తే ఆయనకు భయం పట్టుకుంది, గెలవడు అని భయం పట్టుకుంది. కాబట్టి ఆ గెలవలేని తనాన్ని ఎవరో ఒకరి మీద తోసేయాలి. సో ఎలక్షన్ కమిషన్ మీద తోసేస్తున్నాడు. ఇటువంటి డ్రామాలు ఎన్నో గతంలో చూసాం. ఆ డ్రామాలకి ప్రజలు ఎవరు కూడా మరి ఆ లొంగే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు. Thank you so much and wish you all the very best.